ఈ కార్యక్రమానికి నన్ను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, కొండ సురేఖక్క గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఆహ్వానించి అన్ని సంఘాలకు సంబంధించిన ప్రతినిధులను బలహీన వర్గాల యొక్క లెక్క తేలాలి అని 100 సంవత్సరాల నుంచి ఉన్న ఆకాంక్ష నెరవేరిన సందర్భంలో అభినందించడానికి వచ్చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాస్తవంగా ఈ అభినందనలు నాకు కాదు, మీరిచ్చే అభినందనలు అన్నిటిని కూడా మూట కట్టుకొని వెళ్ళి రాహుల్ గాంధీ గారికి ఇచ్చే బాధ్యత నాది. ఎందుకంటే ఈ ఆలోచన ఎవరు చేయనప్పుడు మీరు అడగకంటే ముందే రాహుల్ గాంధీ గారు తన బాధ్యతగా తీసుకున్నారు. ఇది చాలామందికి 1931 బ్రిటిషర్స్ ఉన్నప్పుడు జరిగిన కులగణన గురించి తెలుసు, కానీ 2011లో యూపీఏ ప్రభుత్వంలో కులగణన ఆనాడు రాహుల్ గాంధీ గారు చేపించారు. కానీ ఆ డాక్యుమెంట్ పబ్లిష్ కాలే. 2014లో ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ డాక్యుమెంట్ను పూర్తిగా దాచిపెట్టారు. సో రాహుల్ గాంధీ గారు 2011లోనే దేశ జనాభాలో ఉన్న బలహీన వర్గాల లెక్కలు తేల్చాలని ప్రయత్నం చేసిండ్రు. ప్రభుత్వం ఆనాడు సేకరించింది. అది పబ్లిష్ కాకపోవడం, అది చర్చ పెద్ద ఎత్తున జరగకపోవడం, ఇంతకుముందు మిత్రులు అన్నట్టు ప్రచారం చేసుకోకపోవడం, పనిచేస్తున్నారు కానీ ప్రచారం చేసుకుంటలేరు అన్నట్టుగా ఆ రోజు చర్చ జరగలే. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పారు, ఏ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ రాష్ట్రంలో కులగణన చేస్తాం. అదేవిధంగా కేంద్రంలో అధికారం రాగానే కులగణన చేయడమే కాదు, రిజర్వేషన్లను 50% పరిధిని రద్దు చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు బలహీన వర్గాలకు పెంచుతామని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ రెండు ప్రత్యేకమైన అంశాలని చెప్పి నేను మిత్రులకు చెప్పదలుచుకున్నాను. మొదటి అంశము, ఈ దేశ జనాభా లెక్కలు ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. అది 2001 కావచ్చు, 2011 కావచ్చు, 2021 కావచ్చు. ఇట్లా ప్రతి 10 సంవత్సరాలకు 1951 నుంచి మొదలు పెడితే 1951, 61, 71, 81, 91, 2001, 2011, 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేస్తారు. ఈ జనాభా లెక్కలలో ఎస్సీ ఎస్టీ జనాభా స్పష్టంగా క్లియర్గా కేటగారికల్గా వాళ్ళని నమోదు చేస్తారు. మిగతా సామాజిక వర్గాల యొక్క జాతుల యొక్క లెక్క చేయరు, అందరిని కలిపి ఒకే దగ్గర నమోదు చేస్తారు. దాంతో ఎవరికి వాళ్ళు మేము ఇంతున్నాము అంతున్నామని మనమేదో లెక్కలు వేసుకొని మనం కూడికలు మనం తీసివేతలతో మనం ఎవరికి వాళ్ళు మనం ఏదో ఒక లెక్క అనుకుంటున్నాం. దానికి చట్టబద్ధత లేదు. చట్టబద్ధత లేని లెక్కలతోటి మనం రిజర్వేషన్లు పెంచుకోలేము. సుప్రీంకోర్టు అదే చెప్తుంది. మీరు ఒకవేళ రిజర్వేషన్లను 50% పరిధి దాటి చేయాలనుకున్నప్పుడు మీ దగ్గర ఆ జాతుల యొక్క లెక్క ఉండాలి, ఆ లెక్కకు చట్టబద్ధత ఉండాలి. చట్టబద్ధతతో లెక్క కట్టిన తర్వాత రిజర్వేషన్ల పరిధిని పెంచుకోవడానికి అవకాశం ఉందని చెప్పింది. రిజర్వేషన్లు 50% అసలు దాన్ని మించొద్దు అనేది కాదు ప్రాతిపదిక. మీ దగ్గర లెక్కనే లేదు, లెక్క లేనప్పుడు ఎట్లా పెంచుతారా అనేది చర్చ. అందుకే రిజర్వేషన్లను పెంచాలంటే ముందు జాతుల లెక్క తేలాలి. ఇది గుడ్డు ముందా కోడి ముందా లాంటిది. ఈ జనాభా లెక్క తేలితే రిజర్వేషన్లు పెంచుకోవడానికి వస్తుంది. రిజర్వేషన్లు పెంచాలంటే జనాభా లెక్క తేలాలి. ఈ గజిబిజిలో దీన్ని ఇది అడిగితే అది చెప్పి, అది అడిగితే ఇది చెప్పి ఇప్పటి వరకు ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ రకరకాల పరిస్థితులు. సరే, నేను ఎవరిని తప్పుపట్టలే, ఎవరి గురించి మనం అనవసరమైన చర్చ చేయడం అనవసరం. రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం చేసి ఇది చేయాలన్నాడు. వారు తెలంగాణలో పాదయాత్ర చేసిన సందర్భంగా దాదాపుగా 400 కిలోమీటర్లు, మొత్తం జాతీయ స్థాయిలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు 150 రోజుల్లో పాదయాత్ర చేసినప్పుడు 22-23 రోజులు తెలంగాణ రాష్ట్రంలో చేసిన దాదాపుగా 400 రోజులు మక్తల్లో కృష్ణానది దాటుకుంటూ మహారాష్ట్రకి వారు పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్ చార్మినార్ దగ్గర ప్రతి సందర్భంలో మాకు ఈ రాష్ట్రంలో అధికారం ఇవ్వండి, మేము కులగణన చేసి జనగణన కులగణన చేసి తీరుతామని రాహుల్ గాంధీ గారు మాట చెప్పారు.
అదే మాటతోనే మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు. మీ అందరి సహకారం ఉండబట్టే ఈరోజు ప్రజాపాలన ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మరి మీ సహకారం ఉండి ఏర్పడ్డ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మొదటి సంవత్సరంలోనే సంపూర్ణంగా ప్రయత్నం చేసింది. ఫిబ్రవరి 4, 2024 నాడు మొట్టమొదట శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి అక్కడి నుంచి ప్రక్రియ మొదలుపెట్టింది. ఫిబ్రవరి 4, 2025 నాడు మొత్తం సేకరించేసి సభలో తిరిగి మళ్ళీ మొత్తం లెక్కలతో సహా ఫిబ్రవరి 4, 2025 నాడు ప్రవేశపెట్టడమే కాకుండా ఇది ఒక సోషల్ జస్టిస్ డేగా మనము ప్రభుత్వం అధికారికంగా ఒక నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ఎన్నో దశాబ్దాల నుంచి వాయిదా పడుతూ వస్తున్న మీరు ఆందోళన చెందుతున్న అంశానికి ఫిబ్రవరి 4 అనేది ఒక ప్రత్యేకమైన సందర్భం. ఇది ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఫిబ్రవరి 4న ఒక సోషల్ జస్టిస్ డే కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రక్రియలు చాలామందికి చాలా అనుమానాలు ఉండొచ్చు. దానికి మీ అనుభవాలు మీ అనుభవాలను నేను తప్పు పట్టడం లేదు. ఈ కులగణనకు సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టిండు. అందులో పొన్నం మా సభ్యులను సభ్యులుగానే పెట్టిండ్రు. ఇది ఏ విధంగా మాకు న్యాయం జరుగుతుందని ఒకరికి అనుమానం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సుదీర్ఘంగా పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని రాహుల్ గాంధీ సంపూర్ణ చేసుకునే సీనియర్ క్యాబినెట్ కలీగ్ మినిస్టర్. అందరితోని సత్సంబంధాలు ఉన్నాయి. అధికారులను కూడా కూర్చోబెట్టి పని చేయించగలిగిన నైపుణ్యం ఉంది. ఇప్పుడు మనం ఎవరినైనా చైర్మన్ చేసి వాళ్ళకి సీరియస్గా ఈ ఆఫీసర్స్ చిరంజీవి గారికి తెలుసు వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా లాను బెండ్ చేయగలరు, లాను బ్రేక్ కూడా చేయగలరు. కాకపోతే వాళ్ళు బెండ్ చేస్తురా బ్రేక్ చేస్తురా అని తెలుసుకోగలిగిన వాళ్ళు పైన ఉంటే దాన్ని కొంచెం ఒక లైన్లో నడపడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టి అన్న ఇది నా అభిప్రాయం కాదు, ఇది రాహుల్ గాంధీ గారి అభిప్రాయం. సుదీర్ఘకాలం పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన మీరు కానీ నేను కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నేను కానీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనను నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు కూర్చొని దీన్ని పక్కాగా పక్కడ్బందీగా చేయండి అని చెప్పి మేము కొన్ని చర్యలు చేపట్టినాం. ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు ఇతర మిత్రులు కోర్టులో కేసేసి దీనికి ఒక డెడికేటెడ్ కమిషన్ వేయించాలని కొంతమంది బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. వెంబడే మా అధికారులు మా ముఖ్యమైన వాళ్ళు వచ్చారు. సార్ దాంట్లో ఆర్డర్లో పెద్ద విషయం లేదు, మనం కంటెస్ట్ చేస్తే దాన్ని కొట్టేయచ్చు అని. కూర్చోండి అని టీ తెప్పించి అడిగిన, ఎందుకు కొట్టేపియాలని అడిగిన. అంటే మనం ఏదైనా ఈ బీసీల లెక్కలు వేసే దాంట్లో మనకి ఏమైనా ఆలోచన పరంగా చెయ్యొద్దు, చేసినట్టు నటించాలని ఏమన్నా ఉన్నదా అని అడిగిన అధికారులు. అంటే అది మీకే తెలవాలి కదా సార్ అన్నారు. మరి నాకు తెలిసినప్పుడు నేను నిర్ణయం చేస్తా, మీరు కొట్టేపిచ్చే దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నారు? మనం ఈ లెక్క పక్కాగా తేల్చాలనుకున్నప్పుడు ఒకవేళ కోర్టు ఆదేశాలు ఇచ్చి డెడికేటెడ్ కమిషన్ ఏమన్నారు, ఎస్ ఆ డెడికేటెడ్ కమిషన్ వేసి దానికి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అది బీసీల నుంచే వేయండి అని వెంకటేశ్వరరావు గారు వాళ్ళ ఫాదర్ కంట్రిబ్యూషన్ మీకు అందరికీ తెలుసు. సో పక్కగా పనిచేసే ఒక అతన్ని ఒక ఐఏఎస్ అధికారిని డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్గా వన్ మ్యాన్ కమిషన్గా, ఎందుకంటే చాలామంది నేస్తే గందరగోళం అవుతుందని చెప్పి వేసి ఆయన టైం ఫ్రేమ్ ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసినా ఒక టైం ఫ్రేమ్ ఇచ్చిన, ఇన్ని రోజుల్లో ఖచ్చితంగా తేల్చాల్సిందే. కమిషన్లు ఏవేసినా నెలలు సంవత్సరాలు దశాబ్దాలు నడుస్తూనే ఉంటాయి, రిపోర్ట్లు మాత్రం రావు. చాలామంది కమిషన్ వేసిందంటే అది కాలగర్భంలో కలిసిపోతుందని ఒక అభిప్రాయం. నేను స్పష్టంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసేటప్పుడు టైం ఫ్రేమ్ పెట్టిన, కమిషన్ చైర్మన్ అపాయింట్ చేసినప్పుడు టైం ఫ్రేమ్ పెట్టినావు. విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో 24/7 పనిచేయాలి. మీకు అన్ని వ్యవస్థల్ని అన్ని రకాలుగా అన్ని జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇచ్చినాం. మీరు స్టేక్ హోల్డర్స్ సమావేశాలు పెట్టుర్రు, జిల్లాలలో సమావేశాలు పెట్టుర్రు, ఎవరెవరు వస్తారో కలవండి, సెక్రటేరియట్లో మీరు కలవండి, చీఫ్ సెక్రటరీ గారికి అధికారులకు అందరికీ మంత్రులకు అందరికీ ఆదేశాలు ఇచ్చి కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకుంటూ వచ్చినాం. దాన్ని శాశ్వతంగా ఒక లాజికల్ కంక్లూజన్కు తీసుకెళ్ళాలి. అన్ని లెక్కలేసి అది మా దగ్గర దాచిపెట్టుకున్నా
లేకపోతే అన్ని లెక్కలేసి సమగ్ర కుటుంబ సర్వేలాగా ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ, ఒక సీక్రెట్ డాక్యుమెంట్ కింద కాన్స్టిట్యున్సీలో గౌడ్లు ఎంతమంది ఉన్నారు, యాదవులు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ముదిరాజులు ఎంతమంది ఉన్నారు లెక్క చూసుకొని రాజకీయ ప్రయోజనం పొందేసి దాన్ని దాచిపెట్టుకొని మళ్ళీ లాకర్లో పెట్టుకునే విధానం వద్దు. దీనికి ప్రాపర్గా లాజికల్గా దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలని ఆలోచన చేసి మొదటి రౌండ్ చేసిన తర్వాత మళ్ళా కొంతమంది చేసుకున్నారు, చేసుకోలేరు. మాకు పారదర్శకత ఉన్నప్పుడు మళ్ళీ చేసుకుంటాం అంటే మనకు వద్దనేది ఏమున్నది. అందుకే రెండో విడత కూడా మళ్ళీ 15 రోజులు సమయం ఇచ్చిన. ఎవరైనా గతంలో చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే, దుర్బుద్ధి ఉండి చేసుకోని వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలియక చేసుకోని వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలిసిన సమయం దొరక్కపోవడం వల్ల, వివిధ కారణాల చేత అందుబాటులో లేకపోవడం వల్ల ఇంకొంతమంది. దాన్ని ఇంకా పారదర్శకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం, మీరు జస్ట్ ఫోన్ చేస్తే మేము అధికారులను పంపిస్తామని. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీసులలో కౌంటర్లు పెట్టినాం. చదువుకున్న వాళ్ళు ఆన్లైన్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు ఏడికి వెళ్ళాల్సిన పని లేదు. మీ ఆఫీస్లో ఉండే మీ కంప్యూటర్ నుంచే మీ డీటెయిల్స్ అప్లోడ్ చేయండి. మీ అన్ని వివరాలను కూడా సేకరిస్తాం. ఎందుకు అనంటే దీన్ని ఒక ట్రాన్స్పరెంట్ పక్కా డాక్యుమెంట్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. రేపు పొద్దుగాల ఏ స్క్రూటినీ వచ్చినా, ఏ పరీక్షకైనా మనం చేసే పాలసీ డాక్యుమెంట్ నిలబడాలనేది నా ఉద్దేశం. యాక్యురేట్గా ఉండాలి అనేది చూడండి. సెల్ఫ్ డిక్లేర్డ్ డాక్యుమెంట్ అది. ప్రభుత్వం వచ్చి ఏదో మేము కూర్చొని రాసుకపోయింది కాదు. మొత్తం డీటెయిల్స్ అని మీతో రాసుకొని మీకు చదివి వినిపించి మీ సంతకం తీసుకొని ఆ పక్కన ఏ ఎన్యూమరేటర్ చేసిండో ఆ ఎన్యూమరేటర్ సంతకం తీసుకొని ఆ ఎన్యూమరేటర్ పక్కన సూపర్వైజర్ సంతకం కూడా, మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, టీచర్స్ని, దాదాపుగా 40-50 వేల మంది టీచర్లను, జనరల్గా ఇట్లాంటి వాటికి టీచర్లను వాడొద్దని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంటే కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి చెప్పి సంఘాలన్నిటిని పిలిపించు, హాఫ్ డే స్కూళ్ళు చేయి, హాఫ్ డే స్కూల్ చెప్తారు, మిగతా హాఫ్ డే వీళ్ళు పోతారని 50 రోజులు పక్కాగా పెట్టి 150 కుటుంబాలను ఒక బ్లాక్గా విడగొట్టిన. ఈ 150 కుటుంబాలనే ఒక ఎన్యూమరేటర్, రోజుకి 8 నుంచి 10 కుటుంబాలే. 50 రోజులు ఇవాళ పోతే మనం 8 కుటుంబాలు అని పోతే 4 కుటుంబాలు ఉంటే 4 కుటుంబాలు లేవు అనుకో, వదలకుండా 50 రోజులు టైం ఇచ్చినాం. పోయి ఇల్లు కూర్చొని ఫస్ట్ ఇంటికి స్టిక్కర్ లేపించినాం, ఫస్ట్ ఇండ్లను ఐడెంటిఫై చేసినాం, ఇండ్ల నమోదు తర్వాత వ్యక్తుల నమోదు చేయించినాం. వ్యక్తుల నమోదులో సెల్ఫ్ డిక్లేర్డ్ డేటా. నేను ఎందుకు పదే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 100% యాక్యురేట్ డేటా అని ఎందుకు చెప్పినామంటే, ఏ కూడా ఏదైనా అబద్ధం చెప్తాడు కానీ కుల అబద్ధం చెప్పడు. ఎందుకంటే ఇది బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చేది. తప్పెక్కడొస్తుంది? ఎవరైనా ఓసీలు ఉన్నాడు బీసీ చెప్పుకుంటాడు, ఏమన్నా లాభం వస్తుంది ఏమన్నా ఆశతో, కానీ బీసీలు ఉన్నాడు ఓసీ అని చెప్పుకుంటాడా? నష్టం వాళ్ళకే కదా. అందుకే నేనేమన్నా ఇది పర్ఫెక్ట్ యాక్యురేట్ డేటా. దీన్ని మీరు అనుమానాలు, రాజకీయ పార్టీల అనుమానం వ్యక్తం చేస్తే పర్లేదు. ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్ డేటా రేవంత్ రెడ్డి చేస్తే రేపు చరిత్రలో రేవంత్ రెడ్డి ఉంటాడు. 10 ఏళ్ళు మేమున్నా చేయలేదు, ఓ మంచి పని 10 నెలలనే ఆయన చేస్తే ఆయనకు మంచి పేరు వస్తుంది అనుకున్నప్పుడు ఎవరికైనా నా రాజకీయ ప్రత్యర్థులకు అట్లాంటి ఆలోచన ఉంటుంది, తప్పలేదు. నేను వాళ్ళని తప్పు పట్టను. వాళ్ళు అదే విధానంలో ఇప్పటివరకు ముందుకు వచ్చారు, ఇప్పుడు కూడా అట్లనే ఉంటారు. కానీ నిజంగా మీకోసం మనసు పెట్టి చాలా పర్ఫెక్ట్గా డాక్యుమెంట్ చేయాలన్న ఆలోచన. ఎందుకంటే ఈ దేశము ఏ రాష్ట్రంలో ఎవరు చేయాలన్నా తెలంగాణకు వచ్చి నేర్చుకొని పోయే విధంగా ఉండాలనేది నా ఆలోచన. ఎవరైనా రేపు పొద్దుగాల ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా రేపు ఈ లెక్కలు తేల్చాలంటే ఎవరైనా పర్ఫెక్ట్ డాక్యుమెంట్ చేసిందంటే తెలంగాణలో ఎవరు చేసిందంటే రేవంత్ రెడ్డి. చరిత్రలో చిరస్థాయిగా పార్టీ, రాహుల్ గాంధీ, మా ప్రయత్నంలో ఉన్న అందరం మేము చరిత్రలో నిలిచిపోవాలనేది ఇది ఒక డాక్యుమెంట్ కింద. ఇవాళ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిండ్రు. రాసినప్పుడు వారు కూడా ఊహించకుండొచ్చు ప్రపంచంలో వారికి ఇంత గొప్ప కీర్తి వస్తుంది రాజ్యాంగం రచించడం వల్ల అని. ఆ రోజు అందులో సభ్యులు కానీ అందులో ఉన్నవాళ్ళు ఇంత గొప్ప కీర్తి వస్తుందని ఆ రోజు ఊహించకుండా పోయి ఉండొచ్చు. కానీ కాలక్రమేణా వారి యొక్క కీర్తి పెరుగుతూనే వచ్చింది. ఎక్కడైనా తగ్గిందా? 30 ఏళ్ల కింద అంబేద్కర్ గారి గురించి కొంతమంది మాట్లాడితే ఆ తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారిని కీర్తించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? వారు రచించిన రాజ్యాంగం అనేది అంత గొప్పది. అంత గొప్ప అవకాశం కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి ఇచ్చింది. ఈరోజు ఈ పాలసీ డాక్యుమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ నాకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పొన్నం గారికి, లేకపోతే
మహేష్ గౌడ్ గారికి మాకందరికి ఒక అవకాశం ఇచ్చింది. ఈరోజు ఈ ప్రాసెస్లో మేమందరం భాగస్వాములు. ఇవాళ ఈరోజు ఇది అంత పెద్ద చర్చ జరగకపోవచ్చు, కానీ పొయ్యే కొద్దీ వివిధ రాష్ట్రాలు దీన్ని అనుకరించాల్సి వచ్చిన ప్రతి సందర్భంలో ఈ ప్రాసెస్లో ఎవరు భాగస్వాములు, ఈ ప్రాసెస్ని ఇంత పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళు ఎవరు అనేది రేపు చరిత్రలో ఎప్పటికీ ఉండిపోయేది. ఒక మైల్ స్టోన్ ఇది. అందుకే మేము ఇంత పర్ఫెక్ట్గా ఎక్కడ చిన్న వివాదం లేకుండా ఎవరితోని అనవసరమైన వాదనలకు పోకుండా నేను దీన్ని ఒక పర్ఫెక్ట్ లాజికల్ డాక్యుమెంట్ కింద తీసుకొచ్చిన. దీన్ని నా బీసీ సోదరులను అర్థం చేసుకోమని చెప్తున్నా. ఇందులో తప్పు మీరు ఉంది అని అన్నారంటే మీకు మీరే తీరని నష్టం చేసుకున్నట్టు. ఇంతకంటే బెస్ట్ ప్రాసెస్ లేదు అడాప్ట్ చేసుకోవడానికి, అమలు చేయడానికి. ద బెస్ట్ ప్రాసెస్ వీ హ్యావ్ అడాప్టెడ్, ద బెస్ట్ మెకానిజం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎంటైర్ మెకానిజాన్ని 94,500 ఆపరేటర్లు, 9,000 మంది సూపర్వైజర్లు, 75,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎవరైతే ఎన్యూమరేట్ చేసుకొచ్చినో 150 కూర్చొని అతనే ఈ 150 సంబంధించిన డేటా ఓడో రాసుకొస్తే ఎవరికొస్తే ఓడో చెప్తే వాడు రాసుకొచ్చింది ఒకటి, వీడు చదివినిపించేది ఒకటి అయింది, వాడు కంప్యూటర్ కొట్టేటోడు మూడో రకం చేసినట్టు ఏ లెక్క ఎవరికి దొరకదు. సమగ్ర కుటుంబ సభ్య దీని ఉదాహరణ చెప్తాయి. ఎస్సీ కులాలు ఉపకులాలు 59. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 82 కులాలు తేలింది. ఏడికెళ్ళి తేవాలి 82? మోచి అని ఉందనుకో, ఒకటి ఎంఓ సిహెచ్ఐ రాసిండు, ఒకటి ఎంయుసిహెచ్ఐ రాసిండు. వాడు దాని ఒక కులం కింద తీసిండు, దీని ఒక కులం కింద రాసిండు. సో అంటే ఉదాహరణ చెప్తా. ఇట్లా దీన్ని అందుకే 0 నుంచి 100% వరకు నేను స్వయంగా పర్యవేక్షించుకుంటూ మంత్రివర్గ సహచరులు అందరినీ సమన్వయం చేసుకుంటూ అధికారులను చీఫ్ సెక్రటరీ నుంచి ఎన్యూమరేట్ వరకు అందరినీ ప్రాసెస్లో భాగస్వాములు చేసి ఈరోజు ఒక లాజికల్ చేసి డాక్యుమెంట్ చేసి ఏదో ఊరికే పెట్టకుండా చట్టం చేసినాం, బిల్లు చేసినాం. ఈరోజు బిల్లులో కూడా నిన్న 2 రకాలుగా బిల్లు పెట్టినాం. మొత్తం అంశాలు 3, బిల్లులు 2. బిల్లులేమో విద్యా ఉద్యోగాల కోసం ఒక రకమైన రిజర్వేషన్, రాజకీయాలకి ఇంకొక రకమైన రిజర్వేషన్. ఈ 2 బిల్లులు కలిపి ఒక దగ్గర పెడితే ఏది స్టక్ డౌన్ అయినా ఇంకో దానికి నష్టం వస్తుంది. చేయకూడదు అనుకుంటే చిక్కుముళ్ళు ఎట్లా వేయాలనో తెలుసు, చేయాలనుకుంటే చాలా ఆలోచన చేయాలి. అందుకే విద్యా ఉద్యోగాల బిల్లును సపరేట్గా పెట్టిన, రాజకీయపరమైన రిజర్వేషన్లు సపరేట్ పెట్టిన. కులగణన 2021లో చేయాల్సిన కులగణను చేయకపోవడం వల్ల 26లో మొదలు ఏదైతే 25లో మొదలుపెట్టి ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ మొదలు పెడుతారో జనగణనలో కులగణన చేర్చాలనే తీర్మానాన్ని సపరేట్గా పెట్టిన. మిత్రులారా, దీంట్లో చాలా సూక్ష్మం ఉంది. 3 అంశాలు ఉన్నాయి. విషయం ఒక్కటే బలైన వర్గాలు, కానీ అంశాలు 3 ఉన్నాయి. ఒకటి, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో 42% రిజర్వేషన్. ఆల్రెడీ యూ హ్యావ్ రిజర్వేషన్ 29%. వీ వాంటెడ్ టు ఇంక్రీజ్ 42%. లోకల్ బాడీస్లో మీకు రిజర్వేషన్ కొంత ఉంది, దాన్ని వీ వాంటెడ్ టు ఇంక్రీజ్ అప్ టు 42%. ఈ 2 ఉన్నదాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నది. జనగణనలో కులగణన స్వతంత్రం వచ్చినప్పటి నుండి మొదటిసారి జనగణనలో కులగణనను చేరిస్తే ప్రతి 10 సంవత్సరాలకు మీ లెక్క ఆటోమేటిక్గా తేలిపోతుంది. ఓసారి 4 నమోదు చేయించకపోతే మళ్ళీసారి నమోదు చేయించుకుంటారు. ఇవాళ నేను ఒక లెక్క తేల్చిన, రేపు 26లో జనగణనలో కులగణనను చేర్చి మోడీ గారు దేశం మొత్తం లెక్క తేల్చారంటే పక్కా మీ లెక్క తేలుతుంది. ఒకవేళ ఇవాళ శ్రీనివాసో లేకపోతే ఇంకోరో ఊర్లో లేరు నమోదు చేయించుకోలే, రేపు జనగణనలో శ్రీనివాస్ నమోదు చేయించుకుంటే ఆటోమేటిక్గా దాని నెంబర్ పెరుగుద్ది. నేను మొదటిసారి పబ్లిష్ చేసినప్పుడు 56.33 ఉండే, నేను సెకండ్ టైం మళ్ళీ నమోదు చేయించినాక 56.36 అయింది. 3.3% ఈరోజు ఇంక్రీజ్ అయింది నేను మొదటిసారి రెండోసారి చేసినప్పటికీ. ఎందుకంటే చేసుకోని వాళ్ళు ఎప్పుడైతే ఈ లూప్లోకి వచ్చిందో ఆటోమేటిక్గా % ఇంక్రీజ్ అయింది. సో చెయ్యకుంటే ఎవరైనా బయట ఉంటే వాళ్ళ లెక్క నేను చెప్పలేను. నేను ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా, నా దగ్గరికి ఎవరైతే సెల్ఫ్ డిక్లేర్ డేటా ఉందో నేను దీన్నే % కింద విడగొట్టి చెప్పగలను. నేను రానోళ్ళను లేనోళ్ళను ఊహించి ఇందులో లెక్క రాయలేను. ఆ లెక్క రాస్తే కోర్టులో 5 నిమిషాలలో ప్రూవ్ చేస్తాడు ఎవడని. అసలు ఇందులో నమోదు చేయించుకున్న వాళ్ళ లెక్క కట్టి తప్పుడు లెక్కలు కట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే మూలాలకే మోసం వస్తుంది, మొదటికే మోసం వస్తుంది. అది మీకు ఏ రకంగా ఉపయోగపడదు. మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, ఎవరినన్నా దూషించినా, ఎవరైనా మీ లెక్క ఎక్కువ ఉందని చెప్పినా. 56.36% బీసీ రిజర్వేషన్లు బీసీ జనాభా ఉందని లెక్క మొదటిసారి తేలింది. 56.36% అని నేను తేల్చిన లెక్క. మండల్ కమిషన్ కూడా 52% అనే చెప్పింది.
52% బీసీలు ఉన్నారు, 27% రిజర్వేషన్లు ఇవ్వండి. మండల్ కమిషన్ ఇచ్చిన అఫీషియల్ డాక్యుమెంట్. చిరంజీవి గారు ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఆస్క్ హిమ్ టు గో త్రూ దట్ రిపోర్ట్. మండల్ కమిషన్ హెస్ గివెన్ ఓన్లీ 52% ఫర్ బీసీస్ population. I have given 56.36, 17.45 SCs కి ఇచ్చిన, 10.08 STs కి ఇచ్చిన, 15.29% సంథింగ్ అప్పర్ కాస్ట్లకు వచ్చిన. ఇప్పుడు డేటా మొత్తం పర్ఫెక్ట్ చేసినాము. దాచిపెట్టి మూసిపెట్టి చేయాల్సిన అవసరమే లేదు. వాయిదాలే వేయదలుచుకుంటే, మీ లెక్కనే తేల్చదలుచుకుంటే 10 ఏళ్ళు కూడా ఈ చిక్కుముడి తెలియనన్ని చిక్కుముళ్ళు వేయవచ్చు. అంత తెలివితేటలు ఉన్న వాళ్ళు మన చుట్టూ ఉన్నారు కదా. 10 నెలల్లోనే మీ లెక్క ఎందుకు తెచ్చి టేబుల్ చేసినా, ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసినా, ఎందుకు రీసెంట్ నోటిఫికేషన్స్ అన్ని పోస్ట్ పోన్ చేసినా, మనం పోయినవి ఇచ్చినవి ఇచ్చి ఇది తేల్చి కొత్త నోటిఫికేషన్లు ఇద్దాం, దీని ప్రకారం అమలు చేద్దామని. ఇందులో మా వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఏముంది? నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది? మాకు వేరే ఏం ఉద్దేశాలు ఆపాదించకండి. నేను మిత్రులందరూ కూడా చెప్పేది, మీకు ఏం కావాలనో కొట్లాడండి, మీరు అడగండి. మీరు లాజికల్గా ఏం కావాలో చెప్పండి ప్రభుత్వంతో. ఈ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉంది. మీ అందరు మేము కలుస్తూనే ఉన్నాం కదా. మిమ్మల్ని కలవకుంటే ఎప్పుడన్నా ఉన్నామా? మేమన్నా లోపలగా ఎక్కడో ఒక దగ్గర చుట్టూతా నిర్మించుకునేమన్నా ఉన్నామా? హనుమంతరావు గారు చెప్తే ఎంబడే ప్రగతి భవన్ తీసి జ్యోతిరావు పూలే భవన్గా మార్చలేదా? దాని చుట్టూతోనే ఇనుప కంచెలు పలగొట్టలేదా? దాంట్లోనే కదా మీ సమావేశం పెట్టించింది. మీ అందరిని పిలిపించి అందరిని మాట్లాడించి వారానికి 2 రోజులు ఇది కూడా పెట్టి పాలన ప్రజలు వచ్చి విజ్ఞప్తులు ఇచ్చుకోండి అని. అది జ్యోతిరావు పూలే పేరు హనుమంతరావు గారు చెప్పంగానే ఎంబడే పెట్టలేదా? ప్రజలకి ఉన్న సిస్టమ్ని కంప్లీట్గా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తూనే ఉన్నాం కదా. పొన్నాళ్ళ లక్ష్మయ్య, బొత్స సత్యనారాయణ, వి హనుమంతరావు గారు, కేశవరావు గారు, డి శ్రీనివాస్ గారు, మన దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మహేష్ గౌడ్ గారు ఉన్న హైయెస్ట్ అధ్యక్షులు ఎవరైనా మీరే అయినరు కదా. ఎవరైనా చూడు, మీరు కాంగ్రెస్ ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ళు పిసిసి అధ్యక్షులు ఎవరెవరు అయినరో లిస్టు తీసుకోరి. మల్లికార్జున్ గారు, గౌడ్ తెలుసు మా ఎంపీ. సో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ తెలంగాణ రాష్ట్రం కాగానే పొన్నాల లక్ష్మయ్య గారినే కదా వేసింది. అంతకంటే ముందు కూడా అప్పుడు అంటే హిస్టారికల్గా కూడా కాంగ్రెస్ పార్టీ అసోసియేటెడ్ విత్ ఓబీసీస్. ఇది హిస్టారికల్గా ఒక కనెక్షన్ ఉంది. ఈ నేళ్ళు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే ఈ సెక్షన్స్ సపోర్ట్ చేయకుండా అధికారంలో ఎవరు కొనసాగరు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఈ వర్గాలకు న్యాయం చేయాలన్నదే. ఏమీ లేనప్పుడు రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 26% వచ్చింది. 26% 29 అయింది. 29 42 అయింది. 42 రేపు 56 కావచ్చు. మీరు ఈ పరిణామ క్రమంలో వచ్చేది తీసుకొని కావాల్సింది అడగాలి కానీ మీరు ఏదో అడగాలని వచ్చేది కూడా తీసుకోకపోతే ఎవరు నష్టపోతారా? ఊర్లలో మోటు సామెత ఉంది, చెరువు మీద అలిగితే ఏమవుతుంది? ఎవరికి నష్టము? నన్ను తిడితే ఏమొస్తుంది చెప్పు? నేనేదో ప్రయత్నం చేస్తున్నా, అందరిని కూడగట్టుకొని తీసుకొస్తున్నా. వద్దనేటోడు వచ్చి చూసినావా నువ్వు ఇంత అయితే తిట్లు తినోగా సరిపోయిందని తిక్క కుదిరిందని వచ్చి అంటూరు. నేను మీ విజ్ఞప్తి ఒక్కటే, మీరు ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం మాట్లాడకండి. ఎవరినో అనుమానించో ఎవరినో అవమానిస్తే మీకు వచ్చే లాభం లేదు. మీ హక్కు, మీ హక్కు అది, మీ లెజిటిమేట్ రైట్. మీరు అడగండి, మీరు తీసుకోండి. కొద్దిగా ఎట్లొస్తే అట్లా తీసుకొని మిగతాది అడుగుండ్రి. నేను అడగొద్దు అంటలేను, కొట్లాడొద్దు అంటలేను. దీని ఒక ప్రాసెస్లో, ఎందుకంటే మనం ఒక ఏమంటారు వెల్ ఎడ్యుకేటెడ్ సొసైటీలో మనం ఉన్నాం, ఆటవిక రాజ్యంలో లేం. మనం ఏది పడితే అది మాట్లాడడం, దీన్ని మొత్తాన్ని అనుమానించి ఈ మొత్తం ప్రాసెస్నే తప్పు పడితే, మొత్తం ప్రాసెస్ తప్పు పడితే గుడుసుని ఇంతకు మించిన ప్రాసెస్ నాకు తెలియదు. ఇక ఈ ప్రభుత్వానికే తెలియదు. ఈ ప్రభుత్వం చేసిన ప్రాసెస్ మొత్తం మీరు తప్పు పట్టిరు అనుకో, మళ్ళా మొదటికి వస్తుంది. మళ్ళీ మొదటికి వచ్చి ప్రక్రియ మొదలు పెట్టాలనుకోరు. దీని మీద ఇంకా బెటర్గా ఎట్లా చేసుకోవాలి? ఇప్పుడు రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రు. పోయే కొద్ది పరిణామ క్రమంలో మనం సవరించుకోవాలనుకున్నప్పుడు సవరించుకున్నాం. 100 పైగా సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. ఎందుకు? మనకి ఎట్లా పరిపాలన సౌలభ్యం కావాలనో దాన్ని సవరించుకుంటూ, దాని స్ఫూర్తిని పోనీయకుండా దాన్ని సవరించుకుంటూ ముందుకెళ్ళాం. ఇవాళ కూడా ఈరోజు ఈ కులగణన అనేది ఇదే బైబిల్, ఇదే ఖురాన్, ఇదే భగవద్గీత.
దీంట్లో అమెండ్మెంట్స్ చేసుకోండి. రేపు పొద్దుగాల మీకు ఇంకా 56 కాదు, మీకు అనుమానం వచ్చి మళ్ళీసారి లెక్క పెట్టుకోరు. 58 అయితే 58 అని పబ్లిష్ చేసుకోండి. ఈరోజు నేను లెక్కేసి 56.36% అని లెక్క చేసి ఒక డాక్యుమెంట్ తయారు చేసిన. దీనిపైన మీరు ఏం కావాలో మళ్ళీ దాన్ని నెక్స్ట్ లెవెల్కి మాడిఫికేషన్ తెచ్చుకోండి. మీరు అందరు ఎడ్యుకేటెడ్, చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, బలైన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫీసర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. నేను చెప్తున్న దాంట్లో లాజిక్ ఉందా లేదా మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఏమీ లేని కాడ నుంచి మీ లెక్క తేల్చి 56.36% అని లెక్క తేల్చి ఇచ్చిన. దీంట్లో ఇంకో 2% పెరిగేది ఉంటే రేపు 2026లో జనగణనలో కులగణన చేరిస్తే ఆటోమేటిక్గా లెక్క తేలితే పెరిగినట్టుగా గెజెట్ పబ్లిష్ అవుతుంది కదా. 75 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచి నిరీక్షిస్తూనే ఉండరు కదా. ఇప్పుడు అట్లీస్ట్ మనకు ఒక బేస్ దొరికింది. ఈ బేస్ నుంచి మీరు నిర్మించుకోండి. ఇప్పుడు నేను పునాదులు వేసిన, ఒక స్లాబ్ వేసిన, ఈ ఇంట్లో ఉన్నాను. దీన్ని 7 అంతస్తులు కట్టే వరకు నేను ఇంట్లోకి రానంటే 7 అంతస్తులు కట్టే లోపల ఈ కట్టింది శిథిలాలలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఇంట్లో చేరుండ్రి, ఈ ఇంట్లో ఉండుండ్రి, ఇక్కడ సంసారం చేయండి, ఇక్కడ వంట వండుకోరు, భోజనం చేయరు, 4 పిలిచి భోజనం పెట్టుర్రి గ్రౌండ్ ఫ్లోర్లో. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కట్టండి. వద్దంటలేం కదా. మీకు పునాదేశం మనకు ఒక నీడ కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చినట్టు ఫస్ట్ అది ఎంజాయ్ చేయండి, దాన్ని అనుభవించండి, దాన్ని ఆస్వాదించండి, దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ తీసుకోండి. చెట్టు కొన్ని కాయలు కాసింది, సరే కొన్ని తెంచుకోండి, మళ్ళీసారి దానికి ఇంత ఎరువు వేయండి, దానికి నీళ్లు పట్టుకోరు, మళ్ళీసారి మంచి పంట పండించుకోరు. మేము దీన్ని ఎండబెట్టాం, దీనికి నీళ్లు లేవు, దీనికి ఎరువు లేదు, ఏంది లేదు, కాసిన కాయలు కూడా తెంచుకోయింది, బాగా కాసినప్పుడే తెంచుకుంటాం అంటే ఎవరికి నష్టం మిత్రులారా. మీరు అట విజ్ఞతతో ఆలోచన చేయండి. మాకెవ్వరికి రాంగ్ ఇంటెన్షన్స్ లేవు. ఎందుకు లేవు అంటే రాహుల్ గాంధీ గారి కమిట్మెంట్ ఇది. ఈ కమిట్మెంట్ రాహుల్ గాంధీ గారిది. ఆ కమిట్మెంట్ను ఫుల్ఫిల్ చేయడమే నా బాధ్యత, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బాధ్యత, పొన్నం గారి బాధ్యత, మహేష్ గౌడ్ గారి బాధ్యత, హనుమంతన్న బాధ్యత. ఆ పార్టీ, ఆ నాయకుడు ఇచ్చిన మాటను అమలు చేయడమే మేము బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. అదే మా గౌరవం. ఇది చేయడం వల్ల మా గౌరవం పెరుగుతుంది. దీన్ని పర్ఫెక్ట్ చేయడం వల్ల మా పనితనము 10 మందికి తెలుస్తారా, వీళ్ళు పర్ఫెక్ట్ చేసిందా. ఈ సిస్టమ్ని మీరు క్వశ్చన్ చేయకండి. దీంట్లో ఇంకా ఏమైనా పెరుగుతుందా పెంచుకోండి. దీంట్లో అల్టిమేట్గా 56.36 ఉండరా, లేకపోతే ఇంకేమైనా ఎక్కువ ఉన్నారా, ఇంకేమైనా ఉన్నారా. మీరు లెక్కగట్టి రేపు జనగణనలో కులగణన చేర్చారంటే ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. ఆ రోజు పెంచుకోవడం ఈజీ ఉన్నదాన్ని. మీరు ఏమీ లేని దాన్ని ఉంది అనిపించుకోవడం చాలా కష్టం. నువ్వు ఇప్పుడు 10th పాస్ అయినావు అంటే ఇంటర్నెట్లో పాస్ కావాలి. అసలు చదివే లేదనంటే నీ 10th ఓడి రాయనిస్తాడు, ఇంటర్ ఓడి రాయనిస్తాడు పరీక్ష. సింపుల్. ఇది ఉంటే దీనిపైన నిర్మించుకోండి. నేను సింపుల్ చెప్తున్నా, మీకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి మీరు 7 అంతస్తుల మేడ నిర్మించుకోవడానికి అవసరమైన ప్రణాళిక రచించి 2 అంతస్తులు కట్టి మీకు ఇచ్చిన మిగతా 5 అంతస్తులు మీరు కట్టుకోండి. మీరు కట్టుకోవడానికి అవసరమైన మొత్తం వ్యవస్థను మేము ఇస్తున్నాము. ఉన్న సిస్టమ్ని మీరు వాడుకోండి. ఈ సిస్టమ్నే వద్దు అని అలిగితే మాత్రం అది మీకు నష్టం జరుగుద్ది. ప్లస్ కొంతమందికి రాజకీయంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాళ్ళు ఎదగాలనుకుంటారు, లేకపోతే దీని ముసుగులో ప్రయోజనం పొందాలనుకుంటారు. మీరు వాళ్ళ ట్రాప్లో పడకండి. మీ ట్రాప్ మీరు అది కాదు కదా. ఈ 42% రిజర్వేషన్ వస్తే మీరు అందరూ అవుతారా. రేపు ఎమ్మెల్యేలు ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది, అందులో 42% బీసీ రిజర్వేషన్లు పెట్టురని పట్టిరు అనుకో, ఆటోమేటిక్గా మా అక్కలు మా ఆడపిల్లలు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు కదా. రేపు ఇదే 42% రేపు ఎమ్మెల్యేల రిజర్వేషన్ ఇవ్వమని కొట్లాడిరు అనుకో, ప్రతిసారి ఒక సీటు ఇవ్వండి 2 సీట్లు ఇవ్వండి 42% స్ట్రైట్గా వస్తాయి కదా. ఈరోజు మీ లెక్క తేలితే అది అడగాడు అనుకుంటే, ఈ లెక్క తేలకపోతే అది అడగనికనే ఉండదు. అది ఎమ్మెల్యేలా, ఎంపీలా, ఉమెనా, ఇంకొకట. ఈరోజు ఎస్సీ ఎస్టీస్కి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది చట్టసభలలో, ఎడ్యుకేషన్లో. ఈరోజు మీకు చట్టసభలలో లేదు. ఈ నెంబర్ తేలితే మీరు అడగడానికి మీకు ఫండమెంటల్గా ఒక పాలసీ డాక్యుమెంట్ అయితే వస్తుంది కదా శ్రీనివాస్. దీని నుంచి రెఫరెన్స్ తీసుకోండి సురేష్. దీని నుంచి నెక్స్ట్ ఏం కావాలని కొట్లాడుండ్రి. మీరు దీన్ని తప్పు అని అన్న మరుక్షణం మీకు వాదించడానికే బేస్ ఉండదు. బేస్ లేని ఆర్గ్యుమెంట్కి రిజల్ట్ ఉండదు. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా మీ అందరితోటి. అనేది మీకోసమే, కమిట్మెంట్ కోసమే సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి చేసినాము. దీన్ని వాడుకోండి. దీనిపైన పెరిగేది పెరుగుద్ది. 26లో జరగబోయే జనగణనలో కులగణన చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినాము. మనందరం కలిసి కొట్లాడితే జనగణనలో కులగణన ఎందుకు చేర్చారు? కొట్లాడితే తెలంగాణ రాలేదా? కొట్లాడితే దేశానికి స్వతంత్రం రాలేదా?
కొట్లాడితే జనగణనలో కులగణన ఎందుకు చేరుస్తారు? చేరిస్తే ఆటోమేటిక్గా ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి మన లెక్క మనకు తేలుతూనే ఉంటుంది, రిఫార్మ్ అయితేనే ఉంటుంది, ప్యూరిఫై అయితేనే ఉంటుంది కదా, ప్రక్షాళన జరుగుతూనే ఉంటుంది కదా. ఓసారి కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఒక 2-3 ట్రయల్స్ చేయగానే ఆటోమేటిక్గా ప్రక్షాళన జరిగిపోయి అక్యురేట్కి వస్తుంది కదా. మీరు బేసును వద్దన్నారు అని అంటే మాత్రము మీకు ఎవ్వరో అన్యాయం చేయరు, మీకు మీరే అన్యాయం చేసుకున్నట్టు అవుతుంది. ఇక నేనైతే చాలా స్పష్టంగా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నా, మీరందరి యాక్యురేట్. మేము 56.36% ఉన్నాం, ఈరోజు మాకు 42% రిజర్వేషన్ ఇవ్వండి. ఎట్లా ఇయ్యారు మీరు అనేది మీరు కట్టబట్టుకొని బయలుదేరుండ్రి, మేము సపోర్ట్ చేస్తాం, మేము ఉన్నాం కదా. నేను అందుకే చెప్పిన దీన్ని లాజికల్గా అయిపోయే వరకు నేను నాయకత్వం వహిస్తాం, మీ ఎంబడి ఉంటా అని చెప్పిన.